శ్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ప్రశ్న మీది, సమాధానం నాది. ఈ కార్యక్రమంలో మనము ప్రేక్షకుల నుంచి వారికి ఉన్న వివిధ సమస్యలకి మనం పరిష్కారం సూచించటం చేస్తూ వస్తున్నాం. కొన్ని ప్రశ్నలు ఒకసారి జాతకపరమైన వస్తూ ఉంటాయి. కొన్ని ఏవైనా సరే దైనందికంగా వారికి ఎదురవుతున్న ఏవైతే సమస్యలు ఉంటూ ఉంటాయో అవి ఏవైనా చెడు స్వప్నాలు కావచ్చు, తర్వాత ఏవైనా సరే దిష్టి తగలటాలు అనుకోవచ్చు. ఇలాంటివి ఏవైతే కొన్ని మధ్య మధ్యలో మనకి సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయో వాటికి సంబంధించిన ఏవోటి ఈ రకంగా మనకి కొంత ప్రేక్షకుల నుంచి వస్తూ ఉండటం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారు కూడా వారి యొక్క మోమాటాన్ని విడనాడి వారికి ఎదురవుతున్న ఏదైనా సరే సమస్యల్ని మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే తప్పకుండా వాటిని మేము ఎంతో కొంత పరిష్కారాన్ని అందించేలాగా ఆ యొక్క దేవుడి యొక్క ఆశీస్సులు మాకు దేవబలం ఎంతవరకు తోడ్పాటునిస్తే అంతవరకు కూడా మీకు ఆ యొక్క పరిష్కార దిశగా మేము ఎంతో కొంత ముందుకు తీసుకెళ్తామనేది చెప్పడం జరుగుతుంది. కనుక ఏదైనా సరే మన ప్రేక్షకులకి ఏదైనా సరే వారి యొక్క సమస్యలు ఏమున్నప్పటికీ కూడా ఇక్కడ మనకి స్క్రోల్ అవుతున్న నంబర్ల ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ తెలియజేసినట్టయితే వీలు వెంబడి వాళ్ళందరికీ కూడా తప్పకుండా సమాధానం ఇవ్వటం అనేది అయితే జరుగుతుంది. ఇక ఈరోజు మనకు వచ్చిన వాటిలో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. నా పేరు రాధికా రాణి, మా అబ్బాయి పేరు శ్రీహర్ష. అతను జూన్ 20, 1986 అర్ధరాత్రి 1:15 పుష్యమి నక్షత్రంలో జన్మించాడు. మా అబ్బాయి ఇప్పటికే అనేక ప్రయత్నాలు ఉద్యోగం రీత్యా చేస్తూనే ఉన్నాడు, కానీ ఉద్యోగాలనేవి దగ్గర దాకా వస్తూ చివరి నిమిషాల్లో రావటం లేదు. అలాగే ఏదైనా ఉద్యోగం వచ్చినా అక్కడ దీర్ఘకాలం వీడు కొనసాగటం లేదు. అది వీడిది లోపమా ఇంకేదైనా కారణమా దయచేసి మాకు తెలియజేయగలరు. ఇవాళ రోజుల్లో మనం చూస్తున్నట్టయితే కనుక ఇదనే కాదు, చాలామందికి ఈ ఉద్యోగ పరంగా చాలామంది సమస్యలు ఎదుర్కోవటం అనేది జరుగుతుంది. ఉద్యోగం ఉండి కూడా చివరి నిమిషంలో పోగొట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అలాగే నెలల తరబడి ఉద్యోగం రాక ఎదురు కాపులు కాస్తున్నవారు, ఇలా రకరకాలుగా మనం ఈ ఉద్యోగ సమస్యలు, ఉద్యోగంలో అనేక రకాలైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న వాళ్ళు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ రాధికా రాణి గారు వాళ్ళ అబ్బాయి శ్రీహర్ష అతను పుష్యమి నక్షత్రంలో పుట్టాడని తెలియజేయటం అనేది అయితే జరిగింది. అయితే ఇక్కడ ఆవిడిచ్చిన వివరాల వరకు చూసినట్టయితే కనుక పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి వారికి గత 2.5 ఏళ్ళుగా అష్టమ శని అనేది ఒకటి నడుస్తుంది. తర్వాత ఈమె ఇచ్చిన దాని ప్రకారం అయితే కనుక మీన లగ్నం అయ్యండి కూడా ఇప్పుడు నడుస్తున్న దశ కొంత చికాకుగా వెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. ఇటు శుక్రమహాదశ అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. మీ లగ్నానికి పెద్దగా శుక్రుడు యోగ కారకుడు కాకపోవటం అనేది, దాని ద్వారా కూడా ఉద్యోగాలు అతనికి పెద్దగా సంతృప్తిని ఇవ్వకపోవటం, అలాగే ఉద్యోగం చేసే చోట కూడా ఈ శుక్రుడు అనేవాడు ఆయనకి శత్రువు అవటం వల్ల అక్కడ ఆడవాళ్ళ వల్ల, అంటే పై అధికారులు ఎవరైనా సరే కానీ తన కింద పనిచేసేవాళ్ళు, తన తోటితో పనిచేసేవాళ్ళు ఈ ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ ద్వారా కూడా ఇబ్బందులు రావటం, వస్తూ ఉండటం వల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఏదైనప్పటికీ కూడా అంటే ఇక్కడ మనకి ఈవిడైతే కనుక ఏదైనా సరే తన యొక్క పిల్లవాడి యొక్క వివరాలన్నీ కూడా మనకి ఇవ్వటం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఎవరికైనా సరే ఈ వివరాలు ఉన్నా లేకపోయినా కూడా ఇవాళ నేను ఏదైతే ఒక పరిష్కారం అనేది చెప్తానో ఆ పరిష్కారం అనేది ఎవరికైతే ఈ ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నారో, తర్వాత ఇవాళ వస్తుంది రేపు వస్తుంది మీకు మెయిల్లో వివరాలు వస్తాయి అని చెప్పి చివరి నిమిషంలో ఏదో రకంగా మాకు ప్రాజెక్ట్ ఆగిపోయిందండి, మళ్ళీ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మిమ్మల్ని తీసుకుంటామండి
ఇలా రకరకాలుగా ఏదో రకంగా మరి వీరి యొక్క ఉద్యోగ అవకాశాలు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయో అలాంటి వారందరి కోసం కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ఒక పరిష్కారం అనేది మీకు తప్పకుండా ఎంతో కొంత ఉపయోగపడటం అనేది అయితే ఉంటుంది. కనుక ఇక్కడ నేను చెప్పిన పరిష్కారాన్ని శ్రద్ధగా ఒక 3 వారాలు లేదా 40 రోజులు ఆచరించడం వల్ల అంటే 21 రోజులు లేదా 40 రోజులు కనీసం నేను చెప్పిన పద్ధతిలో చేసినట్టయితే తప్పకుండా మీకు ఎంతో కొంత ఆ ఉద్యోగ బాధ అనేది తీరి కొంత ప్రశాంతత లభించడానికి కూడా తోడ్పాటుని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఏదైతే మీరు ఈ ఉద్యోగం రావాలని కోరుకుంటున్నారో ఇక్కడ మనం చేయవలసింది ఏంటి అంటే కనుక ఇంట్లో మీరు ఒక పసుపు ముద్దతో అంటే మనము ఈ వినాయకుడిని చేస్తూ ఉంటాం కదా, ఏదైనా సరే వివిధ పూజల్లో పసుపు గణపతి అని చెప్పి మనం చిన్న పసుపు ముద్దతో చేస్తూ ఉంటాం. అలా ఈ పసుపు ముద్దతో ఒక గణపతిని చేయాలి. ఆ గణపతిని చేసి ఆ గణపతికి ఏదైనా సరే ఆయన దగ్గర మనం 21 వక్కలతో ఆ 21 వక్కలు వేస్తూ ఒక్కొక్క వక్క వేస్తూ ఓం ఐం హ్రీం శ్రీం బ్రూం గం గణపతయే బృహస్పతయే నమః, ఓం ఐం హ్రీం శ్రీం బ్రూం గం గణపతయే బృహస్పతయే నమః ఈ రకమైన మంత్రాన్ని చదువుతూ 21 వక్కలతో ఆయనకి మనము పూజ చేయాలి. అయితే ఈ 21 వక్కలు ఆ ఒకరోజు అంతా కూడా మనం అంటే ఇది మొదటిసారి మొదలెట్టేప్పుడు అది మనం మంగళవారం కానీ బుధవారం కానీ మొదలు పెట్టాలి. ఆ రకంగా మొదలెట్టాక ఈ మంగళవారం మొదలెడితే మంగళవారం అంతా, బుధవారం మొదలెడితే బుధవారం అంతా ఈ వక్కలు ఈ గణపతి దగ్గరే ఉంచేయాలి. ఇంకా ఆ తర్వాత మనము ఈ వక్కల్ని పక్కన పెట్టుకుని ఆ పసుపు గణపతిని ఏదైనా సరే ఎవరు తొక్కని చోట వేసేయాలి, లేదా నదులు నీళ్ళు మరి ఏదైనా సరే సముద్రపు నీటిల్లో కలిపేసేయాలి. అదే కానీ ఈ వక్కలు మనం తీసుకుని ప్రతిరోజు కూడా ఆ వక్కల్ని 2 గుప్పెట్లో కూడా మనం తీసుకుని అంటే 21 వక్కలు ఉన్నాయి కదా, కొన్ని వక్కలు ఒక గుప్పెట్లో, కొన్ని వక్కలు ఒక గుప్పెట్లో, అలా 2 గుప్పెట్లో కూడా ఈ వక్కలు పెట్టుకుని మళ్ళీ 21 సార్లు మనం చెప్పిన ఇంతకుముందు మంత్రం ఏదైతే ఉందో ఓం ఐం హ్రీం శ్రీం బ్రూం గం గణపతియే బృహస్పతియే నమః అనేది చదువుకుంటూ రావాలి. అలా 21 రోజులు 90 రోజులు చేశాక ఇందులో ఈ వక్కలు ఏవైతే ఉన్నాయో ఆ 21 వక్కల్లో ఒక 3 వక్కలు ఎప్పుడు కూడా మన దగ్గర అంటే మనము ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే కనుక మనం పక్కన ఆ 3 వక్కల్ని పెట్టుకోవాలి. లేదా ఏదైనా సరే ప్రత్యక్ష ఇంటర్వ్యూ అయితే కనుక మనం క్యారీ చేసే బ్యాగులోనో మన పాకెట్లోనో పెట్టుకుని కూడా వెళ్ళాలి. ఈ తర్వాత ఇదే రకమైన ఒత్తిడి అంటే ఇప్పుడు సరే ఉద్యోగం వచ్చేసింది, ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా ఆ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి అధికంగా ఒత్తిడి కానీ లేదా ఏదైనా సరే ఇలా ఎప్పుడు మన ఉద్యోగం పోతుందో అనే ఒక భీతి వెంటాడుతున్న వాళ్ళు కూడా ఇదే రకమైన ఈ మంత్రాన్ని వారు ఆఫీస్కి వెళ్ళగానే వీలైన సమయంలో 21 సార్లు కొన్నాళ్ళు పఠించినట్టయితే తప్పకుండా వారి యొక్క ఉద్యోగాల్లో ఉన్నత స్థితి కలగటం అనేది కూడా ఉంటుంది. కనుక ఈ రకంగా ఈ ఉద్యోగానికి సంబంధించిన ఈ రెమెడీ చేసినట్టయితే తప్పకుండా వాళ్ళకి మంచి రోజులు రావటం అనేది ఉంటుంది.